సరైన తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలను ఆదేశించారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా చివ్వేముల మండలం ఐలాపురం సూర్య తండాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందా తుఫాన్ కారణంగా ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం వర్షాలు ఆగినందున ఎండలకు ధాన్యాన్ని ఆరబెట్టి నిర్దేశించిన ప్రకారం 17% తేమ వచ్చిన వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కొనుగోలు కేంద్రాలకు పంపించిన టార్పాలిన్లను రైతులకు అందజేయాలని ఆదేశించారు. ఐలాపురం ఐకేపీ కేంద్రానికి ప్రభుత్వం సరఫరా చేసిన టార్పాలిన్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ఎకరాకు ఎంత ధాన్యం వస్తుందని, కోత కోయడానికి ఎంత సమయం పడుతుందని అడిగి తెలుసుకున్నారు. ధాన్యానికి సంబంధించిన రిజిస్టర్లు, లెక్కలు ఎప్పటికప్పుడు కరెక్ట్గా రాయాలని సెంటర్ ఇన్ఛార్జీలను ఆదేశించారు.